ఆదిలాబాద్లో కాంగ్రెస్ జోరు మీద ఉంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఫుల్ జోష్లో దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ పర్యటన తర్వాత హస్తం పార్టీలో నూతనోత్సాహం వచ్చింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో 3 రంగుల జెండాకు తిరుగులేదన్న మాట చాలా బలంగా వినబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి వరాలు ప్రకటించిన తరుణంలో జనంలోనూ సానుకూల చర్చ జరుగుతుంది. 6 ఈసారి ఆదిలాబాద్ మున్సిపాలిటీపై ఎగిరేది కాంగ్రెస్ జెండాయే అంటున్నారు జనం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాదును గత బీఆర్ఎస్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ఆదిలాబాదు నుంచి జోగు రామన్న మంత్రిగా ఉన్న ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో వివక్షకు గురైన ఉమ్మడి ఆదిలాబాద్పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పనులు సైతం జోరుగా సాగుతున్నాయి. అందుకే జనమంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. అభివృద్ధిని మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్న హస్తం పార్టీతోనే భవిష్యత్తు ఉందని చర్చించుకుంటున్నారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ముఖ్యంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ పర్యటన తర్వాత కాంగ్రెస్ అనుకూల పవనాలు మరింత బలంగా వీస్తున్నాయి. జనమంతా హస్తం పార్టీ గురించే చర్చించుకుంటున్నారు. ఇటీవల నిర్మల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్కు వరాలు ప్రకటించారు. నిర్మల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఈ ప్రాంత విద్య రవాణా రంగాలను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేని లోటును తీరుస్తామని, జిల్లాకు విమానాశ్రయం తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. ఇలా మరెన్నో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. సీఎం టూర్ తర్వాత హస్తం పార్టీకి మరింత జోష్ వచ్చింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో 3 రంగుల జెండాకు తిరుగులేదన్న మాట బలంగా వినిపిస్తోంది. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తోంది. నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో హస్తం పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. అందుకే ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు జనం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. సీఎం టూర్ తర్వాత ఆదిలాబాద్లో కాంగ్రెస్కు మరింత అడ్వాంటేజ్ కనిపిస్తోంది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి కంది శ్రీనివాసరెడ్డి రూపంలో బలమైన నిఖార్సైన నాయకుడు హస్తం పార్టీకి ఉండడంతో జనమంతా ఇప్పుడు హస్తం పార్టీ వైపే చూస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి విజన్కి ప్రజల్లో అద్భుత స్పందన లభిస్తోంది. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఎక్కడ హంగు ఆర్భాటాలు లేకుండా ప్రజాక్షేమం కోసమే ఆలోచించే కంది శ్రీనివాసరెడ్డిపై జనమంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి నాయకుడికి అండగా నిలుస్తామని స్పష్టం చేస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కంది శ్రీనివాసరెడ్డి చెప్పిన నాయకులనే కౌన్సిలర్లుగా గెలిపించుకుంటామని జనమంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న తరుణంలో జనమంతా ఇప్పుడు కాంగ్రెస్కు ఆశ కిరణంగా భావిస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇది కలిసి వచ్చే అంశమనే చెప్పాలి.
అధికార పార్టీలో ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లోనూ మనదే అధికారం అన్న అతి విశ్వాసంతో కాకుండా కంది శ్రీనివాసరెడ్డి ఆత్మవిశ్వాసంతో హస్తం శ్రేణుల్ని నడిపిస్తున్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతున్నారు. కంది ఆదేశాలకు అనుగుణంగా కాంగ్రెస్ క్యాడర్ ఇప్పటికే ఇంటింటికి వెళ్లి జనాల్ని కలుస్తున్నారు. హస్తం పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి వివరిస్తూ జనంతో మమేకమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలిస్తే ఆదిలాబాద్లో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనం నుంచి కాంగ్రెస్ కు సానుకూల స్పందన లభిస్తోంది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమి. వాస్తవానికి ఆదిలాబాద్లో ఓవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ ఉన్నప్పటికీ జనమంతా కాంగ్రెస్నే నమ్ముతున్నారు. ఈసారి హస్తం పార్టీకే అవకాశం ఇవ్వాలన్న మాట వినిపిస్తోంది. ఆదిలాబాద్కు శ్రీరామ రక్ష హస్తం పార్టీయేనని ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఎవరెన్ని మాయ మాటలు చెప్పినా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్నే గెలిపించుకుంటామని ప్రతినబూనుతున్నారు. 6-100 ఈసారి ఆదిలాబాద్పై హస్తం పార్టీ జెండా ఖాయమంటున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమి. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా సర్వేల్లోనూ ఇదే విషయం స్పష్టమవుతోంది. జనమంతా ఎటువైపు ఉన్నారో సర్వేలు కూడా అదే చెబుతున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్లో 3 రంగుల జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయ దుందుబి మోగించడం ఖాయమన్న మాట సర్వేల్లో తేలిందట. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ దూసుకుపోతున్న నేపథ్యంలో ఆదిలాబాద్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమి.